చెప్పండి. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాసు. నేను దివ్యాంశ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మీ ముందుకు వచ్చాను. అంతా బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుతున్నారా? ఫుడ్ బాగా పెడుతున్నారా స్కూల్లో? సరే సరే. నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏమనగా, ఈ మొబైల్ ఫోన్పై అవగాహన. అంటే మొబైల్ ఫోన్ అంటే ఏంటి? సెల్ ఫోన్ ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు కదా. ఇంటికి పోతానే మీరు దీన్ని చూస్తున్నారా? అంటే ఓపెన్ లాక్ తీసి ఇట్లా రీల్స్ చూడడం, గేమ్లు ఆడడం, ఇటువంటివి ఏమైనా చేస్తున్నారా? దీంతో మీరు ఏం లేదు కదా. దీని నుంచి మీకు వచ్చేది ఏం లేదు, నష్టమే. అంటే నష్టం అంటే ఎట్లా అంటే, మీరు చూడడం వల్ల మీ కంటి చూపు తగ్గుతుంది. అర్థమవుతుందా? కాబట్టి దీని నుంచి మీకు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని మీరు వాడకూడదు. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి నానా ఫోన్ అది ఇది అని తల్లిదండ్రులను ఇబ్బంది విడిచి వేరే డ్రెస్ వేసుకొని శుభ్రంగా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? హోంవర్క్ చేసుకున్నాక మంచి అలవాటుగా పక్కన పెట్టి బ్యాగులు అవి మీరు ఏమన్నా స్నాక్స్ తినేటి తినేసి ఆడుకోవడం ఉంటే ఆడుకోవచ్చు. ఇలాంటివి మంచి అలవాటు. పెద్దవాళ్ళను గౌరవించాలి. అర్థమవుతుందా? గౌరవించడం అంటే ఎట్లా? దుర్భాషలు ఆడకూడదు. పెద్దవాళ్ళను, ఇతరులు మర్యాదపూర్వకంగా పిలుచుకోవాలి. మేడం వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. స్కూల్లో పైగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. స్కూల్లో చెత్త లాంటివి చేయకూడదు, శుభ్రంగా ఉంచుకోవాలి. వీటిని వృధా చేయకూడదు. అంటే వేస్ట్ చేయకూడదు. నీళ్ళు రాబోయే కాలంలో నీళ్ళు దండిగా లేవు. వృధా చేస్తే అప్పటికి మనకు కలవ వస్తుంది, నీటి కలవు. అప్పుడు మనకు తాగడానికి నీళ్ళు ఉండవు. కాబట్టి ఇప్పుడు కొంచెం మనం నీళ్ళను వేస్ట్ చేస్తే అప్పటికి దొరకవు మనకు. అర్థమవుతుందా? కాబట్టి ఇట్లా మంచి అలవాట్లు, మంచి పరిశుభ్రంగా మంచిగా ఉండి పొద్దున్నే వేస్తానే శుభ్రంగా కాలకృత్యాలు చేసుకొని మంచిగా స్కూల్కు త్వరగా లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని నీట్గా శుభ్రంగా రెడీ స్కూల్కి వచ్చి బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అందుకు ఇలాంటి మంచి ఆలోచనలు, అవగాహన మీకు తెలియపరచడానికి ఈ దివ్యాంశ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము ముందుకు వచ్చాము.